తన తాహతను మర్చిపోయిన పహల్గాం ఉగ్రదాడితో భారత్ను రెచ్చగొట్టిన పాక్కు మామూలుగా చుక్కలు కనిపించడం లేదు. సాగునీరు విషయం పక్కన పెడితే గుక్కెడు నీటి కోసం పాక్ అలమటించిపోతోంది. ఇక ఎయిర్పోర్ట్లోని వాష్రూంలో కూడా నీళ్లు లేవని అక్కడి సినీ నటి తీవ్ర అసహనానికి గురయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పాక్ పరువును బజారున పెట్టింది. దీంతో నటి హీనా ఖవాజా బయాత్కు ఎదురైన పరిస్థితి పాక్లోని నీటి ఇక్కట్లకు అద్దం పడుతోందనే చర్చ నడుస్తోంది. మరి భారత్తో పెట్టుకుంటే అంతేనని ఈ వీడియోపై భారతీయులు గర్వంగా కామెంట్స్ పెడుతున్నారు. కొందరైతే ఇప్పుడేముంది మున్ముందుంది ముసళ్ల పండుగ అని సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే పాకిస్తాన్ నటి హీనా ఖవాజా బయాత్కు వింత పరిస్థితి ఎదురయ్యింది. ఎయిర్పోర్ట్లోని వాష్రూంలో నీరు రాకపోవడంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కరాచీలోని జిన్నా ఎయిర్పోర్టులో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యిందని ఆమె వీడియోలో ఫైర్ అయ్యారు. దేశం గురించి గర్వపడుతున్న సమయంలో ఎయిర్పోర్టులో కనీస నీటి సదుపాయం సైతం లేదని ఆమె పాక్ ప్రభుత్వంపై మండిపడింది. ప్రజలు నమాజ్ చేసుకునేందుకే కాదు, బాత్రూంలో పిల్లలకు సైతం నీరు లేకుండా పోయిందంటూ ఆమె వాపోయింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి పలు ప్రశ్నలు ఆమె సంధించింది. ప్రతి ఒక్కరూ అభివృద్ధి, మెగా అభివృద్ధి అంటూ మాట్లాడుతున్నారని, కానీ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టరంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, ఈ దుస్థితికి ఎవరూ బాధ్యత తీసుకోరని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సేవలు, వ్యవస్థ, మేనేజ్మెంట్ నిర్వహణ లోపాలు కొట్టుకొచ్చినట్లు కనిపిస్తున్నాయని మండిపడ్డారు. తద్వారా సంస్థలు ఘోరంగా దెబ్బతింటున్నాయని అభిప్రాయపడ్డారు. మనం మన తప్పులను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తామన్నారు. సాధారణ పౌరులు ప్రాథమిక అవసరాలు పట్టించుకోకుండా వాటికి బదులు వ్యర్థమైన ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇస్తామని నటి హీనా ఖవాజ్ బయాత్ పహల్గాం దాడులను దృష్టిలో పెట్టుకుని మండిపడ్డారు. అయితే ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకుల లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మృతి చెందారు. అందుకు ప్రతీకారంగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో పాకిస్తాన్లో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఏర్పడింది. అలాంటి వేళ నటి హీనా ఖవాజా బయాత్కు ఎదురైన పరిస్థితి పాక్లోని నీటి ఇక్కట్లకు అద్దం పడుతోందనే చర్చ నడుస్తోంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ చేసిన దాడులతో తమ వైమానిక స్థావరాలకు జరిగిన నష్టంపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నోరు విప్పారు. పాక్ సైన్యం మేల్కొనే లోపే బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ విధ్వంసం సృష్టించిందని వెల్లడించారు. తాము దాడి చేసే లోపే భారత్ బ్రహ్మోస్ ప్రయోగించిందని, తమ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. రావల్పిండి విమానాశ్రయం సహా అనేక కీలక ప్రాంతాలపై బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించిందని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. దాడుల ప్రణాళికను తమ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ తనకు ముందుగానే చెప్పారని షరీఫ్ వివరించారు. ఇక ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక సమస్యలైన కశ్మీర్, నీటి వాటాలు, ఉగ్రవాద అంశాలపై కూర్చొని మాట్లాడుకుందామంటూ పాక్ ప్రధాని ఈ సందర్భంగా మరోమారు భారత్ను కోరారు. అదే సమయంలో పాక్ సాగునీటి అవసరాలకెంతో కీలకమైన సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో భారత్ను తీవ్రంగా విమర్శించారు. ఇక పాకిస్తాన్తో శాంతి చర్చల విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని భారత్ మరోమారు స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ స్పష్టమైన, కఠినమైన చర్యలు తీసుకునేంత వరకు ఆ దేశంతో ఎలాంటి చర్చలు జరపబోమని పునరుద్ఘాటించింది. అలాగే సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతిచ్చేంత వరకు సింధు నదీ జలాల ఒప్పందం అమలు కాదని స్పష్టం చేసింది. ఉగ్రవాదులను అప్పగించడంతో పాటు పీఓకే